నందమూరి నరసింహం సడన్ గా గర్జించాడు. ఏది ముందుగా అనుకోలేదు, కానీ ఆల్ ఆఫ్ సడన్ గా ఒకేసారి ఆటమ్ బాంబ్ పేల్చింది ఫిల్మ్ టీం. ఈ సర్ప్రైజింగ్ అటాక్ వెనుకున్న రీజన్ ఏంటో కానీ గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను విజన్ అదిరింది. ముందు 2 టీజర్లు వదిలారు. అఖండ 2 2 టీజర్లు పేలాయి. కట్ చేస్తే ట్రైలర్ వస్తుంది అనుకుంటే పాటల తూటానే అన్నింటికంటే ముందని షాక్ ఇచ్చారు. నిజానికి నార్త్ ఇండియాలో అఖండ 2 ట్రైలర్ లాంచ్ చేస్తారు అనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. ముందు ట్రైలర్, తర్వాతే పాటల తుఫాన్ మొదలవుతుంది అనుకున్నారు. కానీ ఇందుకు రివర్స్లో ముందు పాటే తూట, తర్వాతే ట్రైలర్తో అటాక్ అని తేల్చారు. అది కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీ గ్లోబల్ ట్రాటర్ టీజర్ రిలీజ్కి ఒక్కరోజు ముందు అదే జరిగింది. ఈ ప్లానింగ్ అదిరింది. ఒకరి మూవీ ప్రమోషన్ మరొకరికి అడ్డుగా కాకుండా హెల్పే అవుతోంది. పాన్ ఇండియా లెవెల్లో డివోషనల్ ఎమోషన్ని అఖండ 2 పాటల ప్రమోషన్తో పీక్స్కి తీసుకెళ్తోంది ఫిలిం టీం. భమ్ అఖండ ఈ సౌండ్కి కేవలం బాలయ్య ఫ్యాన్సే కాదు, నార్త్ ఇండియన్స్ కూడా ఫిదా అయ్యారు. తెలుగులో రిలీజ్ అయినంత వేగంగా అఖండ హిందీలో రిలీజ్ కాలేదు, కానీ ప్యారలల్గా రిలీజ్ అయ్యి ఉంటే గతంలోనే పాన్ ఇండియా లెవెల్లో హిట్ మెట్ ఎక్కేది. అది చూసే అఖండ 2 తాండవాన్ని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు. ముందు నాగసాధు పాత్రలో బాలయ్య టీజర్ని వదిలితే పూనకాలు వచ్చాయి. తర్వాత బాలయ్య వేసిన మరో పాత్ర టీజర్తో మాస్లో జోష్ పెరిగింది. కట్ చేస్తే నార్త్ ఇండియాలో ట్రైలర్ లాంచ్ చేసి అక్కడి జనాల్లో పూనకాలు తెస్తారనుకుంటే అంతకంటే ముందు పాటల తుఫాన్ని స్టార్ట్ చేసింది అఖండ ఫిలిం టీం. నిజానికి అఖండ మీద టాలీవుడ్లోనే కాదు, బాలీవుడ్లో కూడా భారీ అంచనాలున్నాయి. బేసిక్గా భక్తిరస చిత్రాలంటే నార్త్ ఇండియాలో పూనకాలు వస్తాయి. అలాంటిది అఖండ లాంటి హిట్ కంటెంట్కి సీక్వెల్ అంటే అది మాస్ ఎమోషన్స్తో కనెక్ట్ అయ్యి ఉంటే ఇక్కడ సౌండ్ చేస్తే అక్కడ రీసౌండ్ వస్తుంది. అందుకే 550 నుంచి 700 కోట్ల వరకు వసూళ్లు రాబడుతుందనే అంచనాలున్నాయి. ఏమాత్రం కంటెంట్ కలిసి వచ్చినా 1000 కోట్ల క్లబ్లో అడుగుపెట్టిన తొలి సీనియర్ స్టార్గా గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య పేరు మారుమోగే ఛాన్స్ ఉంది. కాకపోతే ఇంత భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న మూవీ డిసెంబర్ 5నే రాబోతుంటే ఇంకా సాలిడ్ ప్రమోషన్ జరగలేదనే అభిప్రాయం వినిపించింది. దానికి కారణం ఇంతవరకు ట్రైలర్ రాకపోవటం. నిజానికి ట్రైలర్ని ముందే రిలీజ్ చేయాలనుకున్నా ముందు పాటలు పేల్చాలనేది బోయపాటి శ్రీను నిర్ణయం అని తెలుస్తోంది. అఖండ 2లో తమన్ మరెంత మ్యాజిక్ చేస్తాడో కానీ ముందు ఒక పాటని వదిలి తర్వాత ఒక్కో పాటని రిలీజ్ చేస్తూ ఈ మంత్ ఎండ్కి ట్రైలర్ని వారణాసిలో రిలీజ్ చేయాలనేది అఖండ 2 టీం ప్లాన్ అని తెలుస్తోంది. అయితే వచ్చే వారం నుంచే ఈ పాటల లాంచింగ్ ప్లాన్ చేయాలనుకుంటే బాలయ్య మాత్రం తన ఫ్యాన్స్ రిక్వెస్ట్ మేరకు ఈ 14నే సాంగ్ లాంచ్ని ఇనిషియేట్ చేశాడట. ఇదంతా వారం క్రితమే జరిగిన అనౌన్స్మెంట్ లేటుగా రావడంతో గ్లోబ్ ట్రాటర్ టీజర్ వచ్చే ఒక్కరోజు ముందు అఖండ 2 పాట రిలీజ్ ఏంటి అనుకున్నారు. కానీ ఎవరి ప్రమోషనల్ లెక్కలు వాళ్ళకున్నాయి. 2 సినిమా టీమ్స్కి ఈ విషయంలో క్లారిటీ ఉంది. మొత్తానికి అఖండ 2 పాట తూటా కాదు, తుఫాన్ అన్న మాటే నిజమయ్యేలా కనిపిస్తోంది.